ఏదైతే భారతదేశ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారు సిద్ధాంతాల పరంగా అసలు సిసలైన అంబేద్కర్ గారి వారసులు లెక్క ఎవరి జనాభా ఎంతుంటే వారికి సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలని చెప్పని వారి యొక్క సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అది ఇంప్లిమెంట్ చేసి గుజరాత్లో తెలంగాణ మోడల్ని డిక్లేర్ చేసి దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పైన రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొని వస్తుంటే దాన్ని తప్పుదో పట్టించి దాన్ని మిస్లీడ్ చేసి ఈరోజు ఈడీని సిబిఐని దింపడం జరిగింది. నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ నాయకులకి నేను ఇక్కడికి వెళ్ళి సూచిస్తున్నా, అరే బాబు ఈడీని కూడా మీ దాంట్లో మోర్చాలో పెట్టుకొని ఈడీ మోర్చా సిబిఐ మోర్చా అని చెప్పి పెట్టుకొని ఈరోజు మీ యొక్క పార్టీ కోసము మీ యొక్క ప్రతిష్టను కాపాడనీకి ఎప్పుడు పడితే అప్పుడు ఈడీని సిబిఐని ముందుకు పెడుతున్నారు. భారతదేశ స్వాతంత్రం కోసము ప్రాణాలు అర్పించిన కుటుంబం ఒక వారసులం మేము. ఇటువంటి ఈడీ సిబిఐలకి భయపడేది లేదు. ఈడీ సిబిఐ ఇంకా మీ దగ్గర దాగున్న ఏ మోర్చాలని ముందుకు తీసుకొని వచ్చినా తప్పనిసరిగా ఆ వారసులుగా ఆ కుటుంబానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇక్కడున్న ప్రజలు మేమందరం కూడా తల్లిగా భావించే సోనియమ్మ కుటుంబం జోలికొస్తే ఇక్కడున్న విద్యార్థులు యువకులందరూ కంకణబద్దులై ముందు వరుసలో ఉండి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులని గుద్దలు కూడా తీసి ఈ భారతదేశంకి వెళ్ళి ఆంగ్లేయుల్ని తరిమి కొట్టినట్టు అతి త్వరలోనే వీళ్ళని కూడా తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.